కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుందా? పదవులు దక్కని నేతలంతా గాంధీ భవన్ ని టార్గెట్ గా చేసుకుని ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పదవి దక్కడం లేదని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆమె దీక్ష చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఆమె వ్యతిరేక వర్గం నిరసనలకు దిగింది. సునీతారావు తమకు పదవులు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకీ సునీతారావు వ్యతిరేక వర్గం వెనుక ఉన్నది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ ఎటూ తేలడం లేదు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల కోసం నేతలంతా ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. అయినా ఎవరికీ పదవులు దక్కడం లేదు. దాంతో కొందరు నేతలు లోలోనే రగిలిపోతున్నారు. ఇచ్చినప్పుడే తీసుకుందాంలే అన్న ధోరణిలో మరికొందరు నేతలున్నారు. అయితే అప్పుడప్పుడు పదవులు దక్కని నేతలు సమావేశాల్లో తమ అసంతృప్తులను వెళ్లగక్కుతున్నారు. తాజాగా మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు గాంధీ భవన్లో ధర్నా చేశారు. మహిళా కాంగ్రెస్ లీడర్లకు ఎలాంటి పదవులు దక్కడం లేదని టీపీసీసీ చీఫ్ను ప్రశ్నించారు. కేవలం మహేష్ కుమార్ మరదలు, చెల్లెళ్లకు పోస్టులు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఒక్కసారిగా ఆమె టీపీసీసీ చీఫ్ను టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా షాక్కు గురయ్యారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ చీఫ్గా కొనసాగుతున్న సునీతారావు పదవి కాలం ముగిసింది. కానీ ఇప్పటి వరకు మరో కొత్త నేతకు ఆ పదవి ఇవ్వలేదు. సునీతారావుకు ప్రమోషన్ ఇవ్వలేదు. గతంలో సునీతారావుకు ఎమ్మెల్సీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఈ పోస్టుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో సునీతారావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా తాను అర్హురాలిని, కానీ పదవి మాత్రం దక్కడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. గతంలో ఓసారి చెప్పినట్టే ఆమె గాంధీ భవన్లో నేరుగా ఆందోళనకు దిగడంతో అధికార పార్టీ నేతలు కంగు తిన్నారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ కార్యాలయం ముందు ఆమె బైఠాయించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో మహిళా కాంగ్రెస్కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు పీసీసీ చీఫ్ను కలిసిన ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీపీసీసీ చీఫ్ను సునీతారావు టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ పాలిటిక్స్ కీలక మలుపు తిరిగాయి. సునీతారావు వ్యతిరేకంగా గాంధీ భవన్లో సునీత వ్యతిరేక వర్గీయులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు రాకుండా సునీతారావు అడ్డుకుంటోందని ఆరోపించారు. డబ్బులకు పదవులు అమ్ముకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. గోషామహల్ నుంచి పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. సునీత హటావో, గోషామహల్ బచావో అంటూ నినాదాలు చేశారు. అయితే సునీతారావు తీరుకు వ్యతిరేకంగా గోషామహల్లో కొందరు కాంగ్రెస్ నేతలను రంగంలోకి దింపి నిరసనలు తెలిపినట్టు సమాచారం. మొత్తం మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ సునీతారావు అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసిన కొందరు సునీతారావుపై చర్యలు తీసుకోవాలని కోరారట. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళతానని జగ్గారెడ్డి చెప్పారట. కానీ అంతటితో చల్లబడిన నేతలు ఇప్పుడు సునీతకు వ్యతిరేకంగా మరో వర్గం ఎంట్రీ ఇవ్వడంతో గోషామహల్లో ఏం జరుగుతుందోనంటూ కాంగ్రెస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. ఈ లొల్లి ఇంకెంత దూరం వెళుతుందోనంటూ గాంధీ భవన్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.